హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి తెలంగాణ ఈసెట్కి సంబంధించి టోటల్ సిలబస్ ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్కి ఎలా ఉంటుందో క్లియర్గా అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఈ వీడియో. సో ముందుగా తెలంగాణ ఈసెట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఆల్రెడీ ఒక టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఎంపీసీ సబ్జెక్ట్స్, ఈసీఈ, త్రిబుల్ అదేవిధంగా సిఎస్సి, మెకానికల్, సివిల్కి సంబంధించి ఎవ్రీ డే ఒక్కొక్క ఎగ్జామ్ అయితే సో ఉంటుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ టెస్ట్ సిరీస్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. కేవలం 199 రూపీస్కి మాత్రమే మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా మనము డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే సో మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది సో టోటల్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి సో వీటిల్లో మన సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా మ్యాథమెటిక్స్ ఓపెన్ చేద్దాం. సో మ్యాథమెటిక్స్లో ఏమేమి ఉంటుంది సిలబస్ అంటే మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ అండ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మనకు మ్యాథమెటిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మన టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే లాంచ్ అయితే అవ్వడం జరిగింది. ఒకటి మ్యాట్రిసెస్, అదే ఇంకోటి వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ అనమాట. సో ఇన్ కేస్ మీరు కూడా ఈ సిలబస్ వైజ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. సో మీలో మీకు కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, సమ్ మోటివేషన్ వస్తుంది అండ్ ఎగ్జామ్కి చదవాలనే ఏదైతే యాంగ్జైటీ ఉంటుందో సో దాన్ని ఇంకా ఇంక్రీజ్ అయితే చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ సిరీస్ ద్వారా. ఓకేనా? సో ఇంకా ఈ టాపిక్ వైజే కాకుండా మనం ఏంటంటే ఈ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి క్విజెస్ అనేది కండక్ట్ చేస్తాం. ఓకేనా? సో వన్స్ క్విజెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాం. సో గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈసెట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏవైతే కనపడుతున్నాయో ప్రెజెంట్ అవైలబిలిటీ, సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సో మీకు గ్రాండ్ టెస్ట్లు, క్విజెస్లు, ప్రీ ఫైనల్ ఈసెట్ ఇవన్నీ కూడా సో ఈ యొక్క ఈసెట్ టెస్ట్ సిరీస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. కేవలం 199 రూపీస్కి మాత్రమే, అంటే 200కి 1 రూపీ తక్కువ. ఓకేనా? సో 200కి 1 రూపీ తక్కువ ఏదైతే మనకు దొరుకుతుందో సో దీంట్లో మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈరోజు ఖాళీగా లేదు, రేపటి రోజు నేను ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు మీరైతే దాన్ని అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో నో ఫోర్స్ అయితే ఉంటుంది ఇందులో, అంటే ఈ రోజే రాయాలి, రేపటికల్లా రాయాలి, 24 అవర్సే టైం అలా ఏముండదు. మీకు నచ్చిన టైంలో మీరు ప్రిపరేషన్ అయ్యి దాని తర్వాత మీరు ఒక్కొక్క ఎగ్జామ్ అయితే రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఇదంతా కూడా ప్యాకేజ్ మీకు 199 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఎవ్వరు కూడా మిస్ అయితే చేసుకోవద్దండి, మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదు. సో సెల్ఫ్ ప్రిపేర్ ఎవరైతే అవుతూ ఉన్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఈరోజు వెక్టార్స్కి సంబంధించి ఏమైనా టాపిక్ చదువుకున్నారు అంటే సో రేపు వెక్టార్స్కి సంబంధించిన 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అటెంప్ట్ చేయండి. మీలో మీ స్ట్రెంత్ ఏంటో తెలుస్తుంది. దాంతోపాటు పక్కన వాళ్ళు లైక్ ఈ ఎగ్జామ్ ఎవరైతే తీసుకుంటారో టెస్ట్ సిరీస్ వాళ్ళల్లో కూడా మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మీకెంత ర్యాంక్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, మీకెంత స్కోర్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అనేసి కూడా మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్లో అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా ఫిజిక్స్లో అయితే చూద్దాము ఏమేమి సిలబస్ ఉంది అనేసి. వెక్టార్స్, మోడర్న్ ఫిజిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకోస్టిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మెకానిక్స్, కన్జర్వేషన్, లాస్ అండ్ ఎనర్జీ సోర్సెస్, హీట్, సౌండ్, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, సెమీకండక్టర్ ఫిజిక్స్. సో ఇవన్నీ మనకు ఫిజిక్స్లో ఉండే యూనిట్స్ అనమాట. అండ్ టాపిక్ వైజ్గా మీకు సిలబస్ అంతా కూడా కవర్ అయిపోయింది. దాని తర్వాత కెమిస్ట్రీ, సో సొల్యూషన్స్ అండ్ కొలిడ్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, పాలిమర్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ, కరోజన్, ఫ్యూయల్స్ అండ్ లూబ్రికెంట్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, మెటలర్జీ, ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ బ్యాటరీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇవన్నీ మీకు మెకానికల్ లైక్ కెమిస్ట్రీలో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెకానికల్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా సిలబస్ అంతా కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇదే మీరు ఎగ్జామ్కి అయితే చదవాల్సింది మెకానికల్ వాళ్ళు. ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ సాలిడ్ మెకానిక్స్, ఆ తర్వాత థర్మోడైనమిక్స్ అండ్ హీట్ పవర్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్, ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్,
రీఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. సో ఏదైతే మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ ఉందో దీన్నైతే మీరు ఆరామ్సే రాసుకోవచ్చు అనమాట ఎగ్జామ్. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ కూడా మీకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఆల్రెడీ ఈ ఎగ్జామ్ అయితే లాంచ్ అయితే అయిపోయింది. సో మేబీ మీరు ఈ వీడియోని మార్చ్ ఏప్రిల్ టైంలో చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఓపెన్లో అయితే ఉంటాయి మీకు. సో ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఆ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు, సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ. ఓకే, దాని తర్వాత అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్, క్యాడ్, క్యామ్, సాలిడ్ మెకానిక్స్. ఓకే, ఇవన్నీ మీకు మెకానికల్ అయితే ఉంటాయి. దాని తర్వాత త్రిబులీలో మీకు జస్ట్ చూపిస్తాను చూడండి, ఇవి. ఓకేనా, ఇవన్నీ మీకు త్రిబులీలో అయితే ఉంటాయి. దాని తర్వాత ఈసీఈ అయితే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈసీఈలో ఆల్మోస్ట్ మనకు 10 టాపిక్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత సిఎస్సి కూడా మనకైతే ఆల్మోస్ట్ 11 టాపిక్స్ అయితే ఉన్నాయి, అంటే 11 సబ్జెక్ట్స్. అండ్ సివిల్కి సంబంధించి టోటల్గా 9 సబ్జెక్ట్స్ అయితే మనకు సివిల్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇది టోటల్గా మనకు ఈ యొక్క ఎంపీసీ ప్లస్ కోర్ బ్రాంచ్కి సంబంధించిన సిలబస్ అనమాట. ఇన్ కేస్ మీరు 1 by 1 చదువుకోవాలి అనుకున్నప్పుడు మీకైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే చాలా మంచిగా యూజ్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే వెంటనే ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే సో పర్చేజ్ అయితే చేసి ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ ఇంకొక 1 monthలో ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు యూజ్ అయితే అవుతుంది. ప్రాక్టీస్ మోర్ అండ్ టాప్ ర్యాంక్ గ్యారంటీ. సో ఇదైతే మీకు ఖచ్చితంగా, సో మీరు కనుక ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే టాప్ ర్యాంక్ అనేది గ్యారంటీగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో చెప్పినట్లుగా సో ఏదైతే సిలబస్ వైజ్గా మీరు నేర్చుకుంటారో సో డెఫినెట్లీ దాన్ని మీకు రిఫ్లెక్ట్ అనేది మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.